గురువుగారు, తర్వాత ఈ ఉగాది సమయంలో వసంత నవరాత్రులని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ వసంత నవరాత్రుల విశిష్టత ఏంటి అంటే రామాయణం ఈ పారాయణ జరుగుతూ ఉంటుంది, లేకపోతే మరోపక్క దేవి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఏంటి గురువుగారు ఈ విశిష్టత ఏంటి అసలు? వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని 2 నవరాత్రులు చేస్తామండి. ఈ 2 నవరాత్రులు కాకుండా గణపతి నవరాత్రులని చేస్తాం. ఏవి చేసినా నవరాత్రులే. విచిత్రం ఏంటంటే అసలు రాత్రి చేసేది ఏమీ ఉండదు, కానీ వాటికి రాత్రులు అని పేరు. ఎందుకు వచ్చింది అంటే రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అయోమయం, ఏమీ తెలియని స్థితి. 9 రాత్రులు చేస్తే తర్వాత ఎక్కడికి ఎడతారు? 10లోకి ఎడతారు. 10 ఏమైంది? 1 పక్కన 0 అయిపోయింది. అంటే 9 అంకెలలో పెద్దది. ఉపాసన చేత ఏం తెలియాలి అంటే ఆ ఒక్కటి అర్థమై పూర్ణుడవు కావాలి. అందుకని 10 నవరాత్రులు. దేవీ నవరాత్రులైనా వసంత నవరాత్రులైనా నేను ఇందాక మీతో చెప్పానే, జననష్టం విపరీతంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 ఋతువులకు ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణం అది. అటువంటి అంటురోగములు రాకుండా ఉండాలి అంటే దానికి మనం ఉపాసనా విధానంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం. అందుకని చెప్పి ఈ వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధన చేస్తారు. సౌందర్యలహరి పారాయణ చేయడం, దేవీ భాగవతం చదువుకోవడం, ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయడం, చండీ హోమం లాంటి హోమాలు నిర్వర్తించడం, భగవతికి అభిషేకం చేయడం, ఇటువంటివి చేస్తారు. మీరు ఇందాక రామాయణం గురించి ప్రస్తావన చేశారు. ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు రామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు కాబట్టి శ్రీరామ నవమి, ఆయన పుట్టినరోజు వస్తోంది కాబట్టి శ్రీరామాయణాన్ని కూడా పారాయణ చేస్తారు. రామాయణం పారాయణం చేస్తే వచ్చేటటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే మనిషి మనిషిగా బ్రతకగలగాలి. ఇప్పుడు ఒక్క తలకాయ ఉన్నవాడు రాముడు, 10 తలకాయలు ఉన్నవాడు రావణాసురుడు. 10 తలలు ఉన్న రావణాసురుడు ఒక తల ఉన్నటువంటి రాముడి ముందు నిలబడలేకపోయాడు. రథమెక్కి రావణాసురుడు వస్తే ఇంద్రుడు తన రథాన్ని రాముడికి పంపించాడు. ఎందుకు పంపాడు అంటే ధర్మానుష్ఠానం. ధర్మం ఎక్కడుందో అక్కడ ఎంత ప్రబలమైనటువంటి శక్తి నిలబడలేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను ఏది చెనకదు, నిన్ను కాపాడుతుందని చెప్పడానికి ఈ వసంత నవరాత్రులలో రామాయణ పారాయణం చేయడం అనేటటువంటిది కూడా సంప్రదాయంగా వస్తోంది. చాలామంది పెద్దలు రామాయణ పారాయణం చేస్తారు, రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తారు. ఎట్లా చేసినా కాలాన్ని అనుకూలంగా మలుచుకోవడం, ఋతువులో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రమాదకరమైన విషయాల్ని పరిహరించుకోవడం, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం, ధర్మానుష్ఠానం చేయడానికి శరీరాన్ని తగిన రీతిలో నిలబెట్టుకోవడం, ఇవి ప్రధానమైనటువంటి విషయములుగా మనకి కనపడుతూ ఉంటాయి. అందుకని దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు అని 2 నవరాత్రులు కూడా అమ్మవారి ఆరాధన భావంతో ఏర్పడ్డాయి. ఇక ఈ ఉగాది పర్వదినాన మా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం చివరిగా గురువుగారు? నేనంటూ ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఇంకా వేరే ఏం ఉండక్కర్లేదు యథార్థానికి. ఎందుకనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి కావలసిన శక్తి ఈశ్వరుడు ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకనంటే ధర్మం పాటించాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలంటే మీకు ఆ క్షణంలో అక్కడ ప్రయోజనం కనపడదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఉంగరం కనపడింది అనుకోండి, మీతో మాట్లాడడం వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళిపోయాక ఎవరు చూడలేదు, ఈ ఉంగరం తీసుకెడితే 1,00,000 రూపాయలు వస్తుంది అని నేను ఆ ఉంగరం తీసుకోవచ్చు. దీని కొరకు రాని ఇన్ని మంచి మాటలు చెప్పావు, అది పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తారు, తప్పు కదా. ఈశ్వరుడు చూడడా, అక్కడ అమ్మవారు లేదా చూడదా, తప్పు, అది ఎవరిదని అడిగి ఇచ్చి చెడిపో అని నా మనసు అంటుంది. నేను ఇప్పుడు ఉంగరం ఇచ్చేస్తే ఆ అమ్మవారు నన్ను ఆదుకుంటుందన్నది నా నమ్మకం. జేబులో వేసుకుంటే 1,00,000 రూపాయలు ఉత్తర క్షణం వస్తాయన్నది తిరుగులేని సత్యం. కానీ కంటికి కనపడుతున్న ఎదురుగుండా ప్రయోజనం కన్నా తప్పు నేను ఇటువంటి పని చేయకూడదు అంటే ధర్మం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏర్పడడం కోసమే ఇన్ని పురాణాలు, ఇన్ని కావ్యాలు, ఇన్నిటిని ఋషులు ఇచ్చారు. అవన్నీ చదువుకోవడం ఛాందసం కోసం కాదు. అవన్నీ చదువుకుంటే మనిషి మనిషిని పీడించకుండా
ఎవరికి ఉన్నదానితో వాడు సంతోషంగా తృప్తిగా జీవించగలిగాడు అనుకోండి, అంతకన్నా అందరూ ప్రశాంతంగా ఉండడానికి కారణాలు ఏముంటాయి? అంతే కదా. అందరూ ధార్మికంగా బ్రతికితే ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆ ధర్మానుష్ఠానానికి నమ్మకం కావాలి, ఆ నమ్మకాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి. అటువంటి నమ్మకాన్ని ఈ సంవత్సరం ఈశ్వరుడు భౌతిక సంపత్తితో పాటు విరివిగా అనుగ్రహించి ప్రపంచ దేశాలకే మార్గదర్శనం చేయగలిగినంత గొప్ప దేశంగా ఈ దేశం తయారయ్యేటట్టుగా ఈ దేశ పౌరులందరూ ప్రవర్తించి, ప్రత్యేకించి తెలుగు ఉగాది కాబట్టి తెలుగు అందరూ ప్రవర్తించేటట్టుగా అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ, అటువంటి పూనిక కలగాలని అందరూ ప్రార్థన చేయాలన్నదే నా సందేశం. చాలా చాలా మంచి అభిలాష, మంచి సందేశాన్ని అందించారు గురువుగారు.